మేము మా జీవితాలు, మా కుటుంబాలు పాపములో, తాగుల్లో, లోకమే శాశ్వతం అనుకుంటూ, లోకమే సర్వస్వం అనుకుంటూ ఎంతమంది చెప్పినా వినక మా జీవితాలు పాడు చేసుకుని తిరుగుతున్న రోజుల్లో ఇలాగనే మా ప్రాంతాల్లోకి కొంతమంది సేవకులు, దేవుని బిడ్డలు వచ్చి ఆ మంచి మాటలు మీకు తెలియచేసిన తర్వాత ఆ మాటలు విన్న మేము, ఆ మాటలు గ్రహించిన మేము ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు అర్థమైంది, పిల్లరా మేము చేస్తున్నది మంచి కాదని తెలుసుకున్న మేము ఆ ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ ప్రభుని నమ్ముకొని ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్న మా జీవితాల్లోకి ఆ మహనీయుడు యేసు క్రీస్తు ప్రభు రావటం జరిగింది. పిల్లరా ఆయన 2020 సంవత్సరాల కిందట మనిషి కుమారుడిగా లోకానికి వచ్చి ఎన్నో అద్భుతాలు జరిగించాడు, ఎన్నో సూచక్రియలు జరిగించాడు, ఎంతో మందికి మేలు చేశాడు. పిల్లరా ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా ఎంతో మందిని అడిగితే మనం, అమ్మా నువ్వు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు, అయ్యా నువ్వు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు అని వాళ్ళని అడిగినట్లయితే వాళ్ళు చెప్పకనే చెప్తారు. పిల్లరా ఒకప్పుడు నేను తాగుబోతుని యేసు ప్రభుని నమ్ముకున్నాను, నా జీవితం మార్చబడిందని చెప్తారు వాళ్ళు. కొంతమంది అడిగితే కొంతమంది చెప్తారు, అమ్మా నువ్వు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావంటే మాకు గర్భఫలం లేదయ్యా, యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత దేవుడు మాకు గర్భఫలం ఇచ్చాడని చెప్తారు. చాలా మంది పిల్లరా ఆ రోజు దేవుని చేత అద్భుతాలు జరిగించటమే కాదు, ఈ రోజుల్లో కూడా యేసుక్రీస్తు ప్రభుని బట్టి ఎంతో మంది దేవుని సాక్ష్యం చెబుతా ఉంటారు. పిల్లరా నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ సందర్భంలో ఉన్నా ఈ రాత్రి యేసయ్య నిన్ను కోరుకుంటున్నాడు. 2020 సంవత్సరాల క్రితము భూలోకానికి దిగి వచ్చిన దేవుడు ఈ క్రిస్మస్ దినాలలో, ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఎక్కడ చేరి కుమిలిపోతున్నావో, ఏ సమస్యల చేత బాధపడుతున్నావో, ఏ సమస్యల చేత నలిగిపోతున్నా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు తెలుసా పిల్లరా, సమస్త భారము మోస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. పిల్లరా నిజమే, నీకు విశ్రాంతి లేదేమో, నీ పిల్లలకి విశ్రాంతి లేదేమో, నీ కుటుంబానికి విశ్రాంతి లేదేమో, భయంకరమైన కష్టాల మధ్యలో, రోగాల మధ్యలో, అప్పుల మధ్యలో, ఇలువ లేక, గౌరవం లేక, భయంకరంగా నీ మొగమును 10 మందికి చూపలేక భయంకరంగా జీవిస్తున్నావేమో. అయితే యేసయ్య ఈ రాత్రి నేను కోరుకుంటున్నాడు, నువ్వు ఎవరికి పనికి రాలేదేమో, నువ్వు యేసయ్యకి పనికొచ్చే వ్యక్తిగా నిన్ను మార్చుకోవడానికి దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. పిల్లరా నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, యేసు ప్రభువా నా జీవితాన్ని కట్టయ్యా, నా జీవితంలోకి రా ప్రభువా, నా కుటుంబంలో సంతోషం లేదు, నా కుటుంబంలో ఆనందం లేదు, నా దాయాదులు బాగున్నారు, నా పక్కింటి వాళ్ళు బాగున్నారు, నా రక్త సంబంధులు బాగున్నారు, నా జీవితంలో, నా కుటుంబంలో, నా పిల్లల్లో సంతోషం లేదయ్యా, ఎక్కడెక్కడో తిరిగానయ్యా, నా కుటుంబం పాడైపోయిందయ్యా అని యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన బతిమాలుకుంటే, ప్రార్థన చేసుకుంటే ఉచితంగా నోటి మాటతో పిల్లరా దేవుని దగ్గర మేలు పొందుకోవచ్చు అని ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను. యేసు ప్రభు నీ దగ్గర ఏమి కోరుకోడు, నీ ఆస్తులు కోరుకోడు, నీ స్థిరాస్తులు కోరుకోడు, నీ దగ్గర ఏమి ఆశించడు, నీ కుటుంబం బాగుండాలని కోరుకుంటాడు, నువ్వు నీతిగా జీవించాలని కోరుకుంటాడు, నువ్వు పాపం వైపు చూడకూడదని, తాగుడు వైపు చూడకూడదని, లోకం వైపు చూడకూడదని, లోకంలో నువ్వు విచ్చలవిడిగా తిరగకూడదని, చెడిపోయిన మన కుటుంబాలను కట్టాలని ఆ దేవాది దేవుడు కోరుకొని రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చిన్న వయసులో ఉన్నా, ఎవరి కాలంలో ఉన్నా, వృద్ధాప్యంలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా ఈ మాటలు నువ్వు వినగలుగుతున్నావంటే నిన్ను దేవుడు ఎంతో ప్రేమించాడు కనుక, దేవుడు ప్రేమించిన నీ ద్వారా ఆయన నామానికి మహిమ రావాలని నేను కోరుకుంటూ ఉన్నాడు. పిల్లరా ఇంకా నువ్వు యేసు ప్రభుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలంటే, ఎక్కువగా ప్రార్థనలో ఎదగాలంటే, నువ్వు ఒంటరిగా జీవించలేకపోతున్నావు, నీకు సపోర్ట్ కావాలంటే పిల్లరా ఇంకా నువ్వు ప్రార్థనలో, వాక్యంలో, దేవుళ్ళు నువ్వు ఎదగాలనుకుంటే ప్రతి ఆదివారం మన చౌటపాల గ్రామంలోనే ప్రతి ఆదివారం నెలకష్ట దగ్గర మన ఆరాధన జరుగుతుంది. పిల్లరా ప్రతి ఆదివారం ఉదయం 8:30కి ఆరాధన జరుగుతుంది. ఇంచుమించు 8:30 నుంచి 10, 10:30, 11 వరకు ఆరాధన జరుగుతుంది. సేవకులు అక్కడ ఉంటారు, మీకోసం ప్రార్థన చేస్తారు, ఇంకా దేవుని సత్యాన్ని మీకు తెలియచేస్తారని ప్రేమతో మీకు తెలియచేస్తున్నాం. రండి అందరము కలిసి ప్రతి ఆదివారం దేవుని నామాన్ని కనపడతాం. కుల మత భేదాలు ఏమీ లేకుండా ప్రతి ఆదివారం ఉదయం 8:30కి నెలకష్ట దగ్గర మితి మీద ప్రస్తుతానికి మందిరం లేదండి, మితి మీద ఆరాధన జరుగుతూ ఉంది. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ ఆశామాశ మాటలు కాదు, వృద్ధాయిపోయే మాటలు కాదు. పిల్లరా ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు నీతో మాట్లాడాలని, కుమిలిపోతున్న నిన్ను కట్టాలని, ఏడుస్తున్న నిన్ను ఓదార్చాలని, నలిగిపోయిన నీ
సరిచేయాలని ఈ శబ్దం ద్వారా నీతోనే సూటుగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడున్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో మనుషులకు చెప్పి నీ జీవితాన్ని పాడు చేసుకున్నావేమో, అది ఈ రాత్రి యేసయ్యతో చెప్పు. నీ కష్టాలు యేసయ్యతో చెప్పు, నీ బంధకాలు యేసయ్యతో చెప్పు, నీ పరిస్థితిని యేసయ్యకి చెప్పు, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, నీ భార్యాభర్తలు, నీ సంసారాన్ని యేసయ్యకి చెప్పు. యేసయ్య ఖచ్చితంగా సరిదిద్దుతాడు, మేలు చేస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడని ఈ రాత్రి మరొకసారి మీరు తెలుసుకోవాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నప్పుడారా, మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, మీరున్న స్థలంలో కళ్ళు మూయండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. మీరు ఇక్కడికి రానక్కర్లేదు, మీరున్న స్థలంలోనే కళ్ళు మూయండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేసి ఆ తర్వాత ముగించుకుంటాం. పిల్లరా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యానికి వందనాలు. ఈ క్రిస్మస్ దినాల్లో ఈ స్థలంలో చేరి నీ మాటలు వివరించడానికి మీరు ఇచ్చిన మంచి ఆలోచన బట్టి స్తోత్రం. నశించిన దానిని వెతికి రక్షించడానికి 2020 సంవత్సరాల కిందట మానవాడి రూపంలో ఈ లోకానికి దిగి వచ్చావయ్యా. దిగి వచ్చిన నీవు ఎన్నో అద్భుతాలు జరిగించావు, ఎన్నో మేలులు చేశావు, ఎన్నో కుటుంబాలను కట్టావు. ఆ రోజు కుటుంబాలు కట్టిన మీరు ఈ రోజుల్లో కూడా అనేక కుటుంబాలను కట్టాలని, అనేక మందికి మేలు చేయాలని, అనేక మందిని ఆదరించాలని, ఆశీర్వదించాలని, అనేక మందిని దీవెనకరంగా మార్చాలని ఈ రాత్రి స్థలంలో చేరి ఈ మైక్ ద్వారా, ఈ శబ్దం ద్వారా నువ్వు మాట్లాడావయ్యా. ఈ మాటలు విన్నా ఏ బిడ్డ అయితే, ఏ కుటుంబం అయితే ప్రభు ప్రార్థనలో ఉన్నారో, కళ్ళు మూసుకొని ఉన్నారో, ఏకీపిస్తున్నారో, అయ్యా నా కుటుంబాన్ని కట్టయ్యా, నాకు మేలు చేయాలా అని ఎవరైతే నోరు తెలిసి నిన్ను అడుగుతున్నారో, ఇప్పుడే వాళ్ళకి మేలు కలుగును గాక, వాళ్ళు దీవించబడుదురు గాక, ఆశీర్వాదం పొందుకుందురు గాక. ఈ రాత్రి ఇక్కడ ప్రకటించిన సువార్త ఏ మాట అర్థం కాకుండా ఇక్కడ నుండి అనేక మంది నూతన ఆత్మలు లేవబడుదురు గాక. ఈ ప్రాంత ప్రజలకు రక్షణ మారు మనసు కలుగును గాక అని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ ప్రార్థన అర్థం కాకుండా ప్రార్థనకు సమాధానం ప్రతికూలం మీరు కలుగు చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ మా క్రిస్మస్ శుభాకాంక్షలు. పిల్లరా, ప్రతి ఆదివారం ఉదయం 8:30కి నెలకేశ్వర దగ్గర మిద్ది మీద, మోషే గారి మిద్ది మీద ఆరాధన జరుగుతుంది. మరొకసారి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. దేవునికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు.